యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్లో భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన కింద చౌటుప్పల్ మున్సిపల్లోని 20 వార్డులలో వార్డు వారీగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్లో భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడానికి అనేక హామీలనిచ్చి ఇచ్చినటువంటి హామీలో ఒకటి ఇందిరమ్మ ఇండ్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన కింద చౌటుప్పల్ మున్సిపల్లోని 20 వార్డుల వారీగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి దరఖాస్తు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్కొక్క వార్డుకు ప్రజాపాలనలో సుమారు 200 దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రజలు పెట్టిన దరఖాస్తులను పరిశీలించకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్లను లబ్ధిదారులుగా ప్రకటించినట్లుగా మాకు తెలిసింది. కావున చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం ఇచ్చి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసేవారికి ఇందిరమ్మ ఇళ్లను ఇప్పించవలసిందిగా భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో నిజమైన లబ్ధిదారులను గుర్తించే వరకు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, జిల్లా కౌన్సిలర్ సభ్యులు చెనిపోని మల్లేష్ యాదవ్, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కట్టకృష్ణ, ముత్యాల భూపాల్ రెడ్డి, గుండెం వెంకటేశం గౌడ్, వనం ధనంజయ్, కడారి ఐలయ్య యాదవ్, అమృతం, శ్రీశైలం, కంచల వెంకటరెడ్డి, భానుప్రకాష్, ఒంగోలు రమణ, క్రాంతి, వనం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.